ప్రభావములు చెల్లునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి చక్కని సాక్ష్యం మనం విన్నాం. దేవుడు చాలా గొప్పవాడు కనుక ప్రభు చాలా నమ్మదగినటువంటి దేవుడు. ప్రియులరా, మరి రోజు వర్తమానంలోనికి మనం వెళ్దాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అఖాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖాయలోను మ్రోగెను. చాలా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవుడా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పుడును దీనుడును గనక మా అందరితో మాట్లాడండి. కూడి వచ్చిన వారందరినీ కూడా దీవించమని నజరుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రప్రథముగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభములు పలుకుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుని బిడ్డరా, దేవుని వాక్యము శక్తివంతమైనటువంటిది. దేవుని వాక్యము మనుషుల్ని మరి మంచి పద్ధతిలోనికి నడవడికలోనికి నడిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం వినడం ద్వారాగా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు కూడా మన జీవితాల్లో జరుగుతాయి. కనుక అపోస్తలుడైన పౌలు చాలా గొప్పగా ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారాగా ఆనందముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, దేవుని బిడ్డరా, ఈ వాక్యము ఎక్కడి నుంచి వెళ్ళింది? మీ ద్వారాగే కదా. ఈ వాక్యము మాసిదోనియా నుంచి, విశ్వాసుల్లో నుంచి, వారికి ఉన్నటువంటి నమ్మకంలో నుంచి, వారు చెప్పినటువంటి సాక్ష్యాల్లో నుంచి, వారికి కలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని బట్టి ఈ యొక్క వాక్యము అనేక మందికి వెదజల్లడము జరిగింది అని చెప్పి విశ్వాసుల్ని బలపరుస్తూ పౌలు గారు ఇక్కడ చక్కనైనటువంటి మాటలు మన ముందు పెట్టినట్లుగా చూస్తున్నాం. మాసిదోనియా కూడా వాక్యం అట్ట మారుమ్రోగింది అని చాలాసార్లు మనం అంటూ ఉంటాం కదా. చాలా గొప్పగా జరిగింది, మారుమ్రోగింది అని అంటూ ఉంటాం. అలాగా వాక్యము వారి చెవుల్లోనికి చొచ్చుకుని పోయి నిజదేవుడు గొప్పవాడు యేసు ప్రభు అని చెప్పి అందరిలోని కూడా ఒక గొప్ప విశ్వాసము అనేటువంటిది కూడా దేవుని బిడ్డరా దేవుడు మరి చక్కగా కలుగు చేశాడు. అదంతా కూడా ఎలా జరిగిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయాల్ని తెరిచి వాక్యము వాళ్ళలోనికి పంపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కనుక దేవుని బిడ్డరా, ఈ తెస్సలోనిక నుంచి, మాసిదోనియాలో నుంచి, అఖాయలో నుంచి, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును కూడా దేవుని ఎడల ఉన్న విశ్వాసము వెల్లడాయెను. హల్లెలూయా. దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసము, దేవుని ప్రియమైన బిడ్డరా, ఏం జరిగిందంటే వెల్లడాయింది. అంటే బయటికి వెళ్ళిపోయింది. ఆ విశ్వాసము ఏమైతే ఉందో ఆ విశ్వాసమును దేవుని బిడ్డలు దేవుడు విశ్వాసంగా మార్చేసి ఆ విశ్వాసములో ప్రతి ఒక్కరిని కూడా మంచి పద్ధతిలోనికి, నడవడికలోనికి కూడా నడిపించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకలగా పరిశుద్ధాత్ముడు కార్యం చేశాడు అని లేఖనాలు సెలవిస్తున్నంటే, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనమన్నాడు. కనుక ఏదైనా ఒక ప్రేమ అనేటువంటిది ధరించుకున్నప్పుడు ఆ ప్రేమ దేవుని బిడ్డల మనస్సులని యేసు ప్రభు దగ్గరికి చేరుస్తుంది. ఆ ప్రేమ దేవుని బిడ్డల మనస్సుల్ని నిజమే ఇలాంటి ప్రేమ కలిగి ఉండాలి కదా. ఎక్కడుందన్నమాట? తెస్సలోనికి రాసిన పత్రిక 1:4 చదవండి. యాలి అనగా దేవుని వలన అది ఎవరు అట? ప్రభువైన యేసుక్రీస్తు వలన మాత్రమే మనకేం కలిగింది? ప్రేమ. అవునండి, గొప్ప దేవుడండి ఆయన. అచానక్ పరిస్థితిలో, దురదృష్టకరమైన పరిస్థితిలో, దీన దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన చెయ్యిచ్చి నన్ను లేపాడండి అని మనం ఒప్పుకుంటాం. అదంతా కూడా దేనివల్ల అంటే, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమ. దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, నీ తల్లైనా, నీ తండ్రి అయినా, నీ రక్త సంబంధికులైనా, నీ బంధువర్గమైనా
యేసయ్య చూపించిన ప్రేమ దేవుని బిడ్డలారా ఎవరు కూడా చూపించలేరు. కనుక అటువంటి ప్రేమ ఎవరిలో ఉందంటే యేసు ప్రభు వారిలో ఉంది. కనుక ఆయన యందు నిరీక్షణ, ఆయన యందు విశ్వాసము, ఆయన యందు నమ్మకము ఎంతైతే నువ్వు కలిగి ఉంటావో అంత కూడా దేవుడు నిన్ను ఈరోజు ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ మాట చూద్దాం. 1:3 చదవండి. మీ ప్రయాస మన ప్రభు అయిన యేసుక్రీస్తును నిరీక్షణతో కూడిన మీ ఓర్పు అన్నాడు. ఏమన్నాడు అక్కడ? మీ ఓర్పు. మీకు ఎంత ఓర్పు ఉందో, మీకు ఎంత సహనం ఉందో, ఎంత విశ్వాసం ఉందో. కొన్నిసార్లు ఓర్పు అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే దేవుని బిడ్డలారా, ఇంకా ఇది చేయలేను, నా వల్ల కాదు, నా పని అయిపోయింది, నేను అలసిపోతూ ఉన్నాను, ఇది నేను మొయ్యలేను, ఈ భారం నా వల్ల కాదు, ఈ ఉద్యోగం నేను చేయలేను, ఈ పని నేను చేయలేను, ఈ పరిచర్య నేను చేయలేను, ఈ కుటుంబాన్ని నేను నడపలేను, లేకపోతే నా బిడ్డల్ని ఇంకా నేను చదివించలేను. ప్రియులరా, ఓర్చుకోమంటున్నాడు పరిశుద్ధాత్మ. ఓర్చుకో. ఓర్పు అనేటువంటి దేవుని బిడ్డరా ఎలా ఉండాలంటే నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు కావాలటండి. నిరీక్షణతో వేచి ఉండే ఓర్పు. ప్రియులరా, వేచి ఉన్న ఓర్పు నీ జీవితంలో కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిరీక్షణ లేకుండా ఏది కూడా జరగదు. నిరీక్షణతో కూడిన ఓర్పు అంటే ఎంతవరకు ఆగావు, ఆలోచన చేశావు, ఇంతవరకు ఏంటా నీ పరిస్థితి అని అనుకున్నావు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇంకో కొంచెం ఓర్చుకోమంటున్నాడు. ఏమన్నాడమ్మా? ఇంకో కొంచెం ఓర్చుకో. దేవుని యొక్క బలమును అడుగు, దేవుని యొక్క శక్తిని అడుగు, దేవుని యొక్క మహిమను అడుగు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అడుగు. దేవునిలో బలముగా ఉండాలనే నీ నిరీక్షణ దేవుడు ఎప్పుడు కూడా తీసి వేయడు. ఆయన నీతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్పగా మాట్లాడతాడు దేవుడు అంటే, దేవుని బిడ్డరా ఆ మాట కూడా మీకు చూపిస్తాను. 2:9లోనికి రండి. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని అంటున్నాడు అక్కడ. చూసారా సహోదరి సహోదరులరా, మీలో మేము ఎవరికైనా కష్టం కల్పించలేదు, బాధ కల్పించలేదు, ఇబ్బంది కల్పించలేదు. కానీ మా ప్రాణములకు తగినట్లుగా అంతకు మించి మేము ప్రయాస పడ్డాం. ఓర్పుతో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే ఎక్కువ ప్రయాస పడతారు. ఎందుకంటే చేసేది మంచి పని, నువ్వు చేసేది మంచి పని అన్నప్పుడు నువ్వు ఎంత ప్రయాసపడినా దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసేది మంచి పని, ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేయి, అది దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇతర బిడ్డల కొరకు ప్రార్థన చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. లేకపోతే నీ సహోదరుల కొరకు ప్రార్థన చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరికైనా చిన్న బిడ్డలు బాధ కలిగినప్పుడు నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని బిడ్డలు 8లో ఉంది, మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషమైన అపేక్ష గలవారుమై దేవుని సువార్తనే. చూసారా, అంటే మీ యందు విశ్వాసంతో మాత్రమే నేను ముందుకు వెళ్తూ ఉన్నాను, నాకు ఎటువంటి విధానము కూడా లేదు. కనుక కేవలం ప్రార్థనాపూర్వకంగా ఈ సువార్తని కొనసాగించడానికి నేను ప్రయాసపడుతున్నాను అని చెప్పి దేవుని బిడ్డలారా పౌలు గారు చాలా చక్కగా ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు. ఇది ఎలాగా కలిగింది సువార్త అంటే 1:4లో, ఏలయనగా దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడినటువంటి వారు గనుక మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణమైన నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఇవన్నీ కావాలి సువార్త ప్రకటించాలని. ఏమండి, చాలామంది అనుకుంటూ ఉంటారు ధనం ఉంటే సువార్త,
కానీ ధనముండి కూడా సువార్త ప్రకటించలేనటువంటి వారు నేటి దినాన్న అనేక మంది ఉన్నారు ప్రియులరా. మనలాంటి వారు లేక అయినప్పటికీ దేవుడు మనకిచ్చిన భారంతో మనము సువార్తని మనం ప్రకటిస్తూ ఉన్నాం. అని సువార్త ప్రకటించాలి అంటే దేవుడి ద్వారా ప్రేమింపబడి ఉండాలి. ఏమండి? అలాగే దేవుని బిడ్డ శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు. శక్తి అనేటువంటిది ఎలాగొస్తుంది అంటే దేవుడు అనుగ్రహించిన ఆరోగ్యం. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దానికి కలిగిన కారణం దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం, దేవుడిచ్చినటువంటి స్వస్థత, దేవుడిచ్చినటువంటి బలము. ఎందుకంటే పరమ వైద్యుడైనటువంటి యేసు ఎప్పటికప్పుడే ఆయన శక్తిని మన కొరకు దారబోసాడు. హల్లెలూయా! ఆయన శక్తిని మన కొరకు దారబోసాడు కనుక దేవుని శక్తి మనలో ఉంది. కనుక దేవుని బిడ్డలు మరొక మాట ఉంది అక్కడ. ఏంటి అంటే పరిశుద్ధాత్మతోనన్నాడు. ఏమన్నాడు? ఎవరైతే పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా, ఎవరైతే దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్ముడా నీవే నడిపించు ప్రభువా, నువ్వే కార్యము చేయగలవయ్యా, మాలో ఏమీ లేదు కానీ ప్రభువా నువ్వొక్కడివే చేయగలవని మనం ఎప్పుడైతే దేవుని బిడ్డరా దేవునికి విధేయత కలిగి ఉంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు వెనుక కూడా ఆవరించి ఆయన మనలో ఉండి దేవుని పని కొనసాగించడానికి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ చూడండి, ఆ 2:10 కూడా చక్కని మాట. మేము విశ్వాసులమై మీ ఎదుట ఎంతో భక్తిగాను నీతిగాను. చూసారా దేవుని బిడ్డరా, విశ్వాసులైన మీ ఎదుట మేము ఎంతో భక్తిగా, ఎంతో నీతిగా, ఎంతో ప్రార్థనా జీవితం అనేటువంటిది మేము కలిగి, ఒక సాక్ష్యము కలిగి, ఒక నమ్మకము కలిగి, ఒక మంచి ప్రవర్తన కలిగి మేము నడుస్తూ ఉన్నాం అని చక్కని మాట ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నారు. కనుక విశ్వాసమైనటువంటి మన జీవితంలో ఎవరైనా మొట్టమొదట చూసేటువంటిది ఏంటంటే దేవుని బిడ్డరా, మన గమనం ఎలా సాగుతుంది, మన జీవితం ఎలా సాగుతుంది అనేటువంటిది దేవుని బిడ్డరా. ప్రతి ఒక్కరికి కూడా మనం బజార్కి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, ఒక పాలు ప్యాకెట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు దేవుని పిల్లలు అని కొలబద్ద వేసి మనల్ని లెక్కించే దినాల్లో మనం ఉన్నాం. కొలత వేసి కొన్ని వందల మంది మన కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. కనుక విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి అంటే 2:12 దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలను అంటున్నాడు ఇక్కడ. ఏమన్నాడు? దేవునికి తగినట్లుగా మాత్రమే మీరు నడుచుకోవాలను. దేవుని బిడ్డరా, ఎన్నో మార్లు దేవుడికి తగినట్లుగా నడుచుకోవాలి అని నడిచినటువంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవునికి తగినట్లుగానే జీవితంలో ఇంతవరకు కూడా మించిపోయిందేమీ లేదు. నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. నీకు నిరీక్షణ ప్రియర్ ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితాల్లో చచ్చేంత వరకు కూడా నిరీక్షణ ఉండాలి, ఓపిక అనేటువంటిది కూడా ఉండాలి. ఈ 2 కూడా మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇవి మనం కలిగి ఉంటామో ప్రియులరా, అప్పుడు దేవుడు కూడా మన నిరీక్షణ, మన ఓపికను, మన ప్రార్థన జీవితాన్ని కూడా దేవుడు చూస్తాడు. ఆయనకి తగినట్లుగా మనల్ని నడిపించుకోవాలని ప్రభు కూడా ఇష్టపడతాడు. ఆయనకి తగినట్లుగా అంటే దేవునికి తగినట్లుగా దేవుని ప్రేమ, దేవుని యొక్క సువార్త, ఆయనకున్నటువంటి భారం, ఇవన్నీ కూడా కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతుంది. అప్పుడే కదండి ఆయన రాజ్యాలకు మనం వారసులు అవుతాం. ఎప్పుడు మనం ఆయన రాజ్యాలకు వారసు అవుతాం? ఆయన రాజ్యంలో వారసురాళ్ళు, నువ్వు నా వారసురాలువి, నువ్వు నా వారసుడివని దేవుడు మాట్లాడుతాడు. కనుక దేవుని ప్రియమని బిడ్డరా, అలాంటి ఒక వారసత్వం అనేటువంటిది కావాలంటే చాలామంది అంటూ ఉంటారు, మీ నాన్న బుద్ధులే నీకు వచ్చారా, మీ నాన్నలాగే నువ్వు మాట్లాడుతున్నావు, మీ అమ్మ బుద్ధులే నీకు వచ్చారా, మీ అమ్మలాగే మాట్లాడుతున్నావు. మరి దేవుని బుద్ధులు వచ్చాయా? దేవుని ప్రేమ ఉందా? దేవుళ్ళ నడుస్తూ ఉన్నావా? దేవుని ఎడల విశ్వాసం ఉందా? దేవునిలాగా ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నావా? ఈరోజు దేవుని బిడ్డరా,
మనల్ని కన్న తల్లిదండ్రుల కోసం మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ కన్నా ముఖ్యమైనటువంటి వాడు మన ప్రభువైన యేసు. హల్లెలూయా. ఆయనలాగా మనం ఆయనకి తగినట్లుగా ఉండాలి, ఆయనకి తగినట్లుగా నడుచుకోవాలని కూడా దేవుడు మరి మాట్లాడుతున్నాడు. కనుక మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరుస్తున్నాం అంటున్నాడు. చూసారా, హెచ్చరించేటప్పుడు బాధ అనిపిస్తుంది కదండి కదా. మొన్నొక సహోదరి సాక్ష్యం చెప్పినప్పుడు నేను విన్నాను. పాస్టర్ గారు హెచ్చరించినప్పుడట ఇంటికి వెళ్ళి మరి ఏడ్చుకునేదట. అంటే నాకు అనిపించిందేమో నా వాక్యం అలా ఏడిపిస్తుంది అన్నమాట. కానీ తర్వాత తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు బట్టి అప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ప్రార్థన చేసుకుని, నిజమే దైవజనుల ద్వారా హెచ్చరింపు వచ్చింది మన జీవితంలో సరిచేసుకోవడానికి, బాగుపడడానికి. కనుక కొన్నిసార్లు దేవుడు పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు, కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు సూటిగా ఎంత గొప్పగా మాట్లాడతాడంటే, నిజమే ఈ తప్పు నా వలన జరిగింది కదా, ఎలాగ దేవుడికి తెలిసింది అనేటట్టుగా మాట్లాడినప్పుడే ఏడుపు వస్తుంది, కన్నీరు వస్తుంది. ఇంటికి వెళ్ళి కూడా బాధపడవలసినటువంటి పరిస్థితి ప్రియులరా కలుగుతూ ఉంటుంది. అలా సాక్ష్యం చెప్పినప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా నిజమే కదా, అలాగ నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గద్దించడం వలన ఒక కుటుంబము కట్టబడింది, ఏమండి దేవుళ్ళలో నిలబెట్టబడింది, వారు తీసుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు గద్దింపుని వారు ఆహ్వానించారు. ఎంత గద్దించినా దేవుడు మా మేలు కొరకని వారు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవారట. అలాగే ఎప్పుడైతే వారు తీసుకోవడం మొదలుపెట్టారో దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. కనుక ప్రియులను గమనించండి, మరి దేవునికి తగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆనందముతోను, 1:6 చదవండి, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించారు. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము ఆనందముతోని అంగీకరించాలటండి. దైవ సందేశము విశ్వాసముతో అంగీకరించాలంట. అలాగే ప్రియులరా, మాట్లాడుతున్నది నేను కాదు కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీలో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. కనుక వాక్యమును ఎప్పుడైతే పుష్కలంగా మన ఒంటిలోనికి పంపిస్తామో, మన హృదయంలోనికి పంపిస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు ఉపద్రవములో నుంచి నిన్ను తప్పించి ఆనందములోనికి నిన్ను నడిపించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియులరా, దేవుడికి మనం ఏమి కలిగి ఉండాలి అంటే బైబిల్ చెప్తుంది 3:15 చూడండి, వీటన్నిటికన్నా పరిపూర్ణతకు సంబంధమైన ప్రేమను ధరించుకోమన్నాడు. కొలస్సీలకు రాసిన 3:15, వీటన్నిటికన్నా పరిపూర్ణమైనటువంటి ప్రేమను నీవు ధరించుకోవాలట. కనుక ప్రియులను చూడండి, ప్రేమ అనేటువంటిది నీలో ఉంటే ఎప్పుడు నిన్ను మోసం చేయదు. ప్రేమిస్తూనే ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమించినటువంటి వారు ఏమండి ఫోన్ చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ప్రేమ అనేటువంటిది గొప్పది. వారు కలిసినప్పుడు వాళ్ళ హృదయంలో ఆ ఆత్మానందము కూడా చాలా గొప్పగా ఉంటుంది ప్రియులరా. కనుక ఎప్పుడైనా ప్రేమ అనేటువంటిది సెల్ ఫోన్లో ఉండదండి. ఏమండి, ఎదుటి పడినప్పుడు ఆ సంతోషం ఒక కవలికల్లో ఉంటుందండి. ఆ సంతోషము చూసినప్పుడు నిజమే, నన్ను నిజముగా వీరందరూ కూడా ప్రేమిస్తూ ఉన్నారు అని దేవుని బిడ్డరా ఆ ముఖ కవలికల్ని బట్టి మనం ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమ అనేటువంటి ఆ బంధాన్ని ధరించుకోమని దేవుడు మాట్లాడుతూ 15, క్రీస్తు అనుగ్రహింపబడిన సమాధానం మీ హృదయములో అన్నిటికన్నా సమాధానం కావాలి.
యేసు ప్రభువు ఏం చెప్పారు? మీ హృదయములు కలవరపడనీయొద్దు అన్నారు. దానికి అర్థం ఏంటి? అసమాధానం ఉన్నటువంటి వారి హృదయాలు ఏమవుతాయంటే ప్రతి క్షణము కూడా కలవరం పడుతూ ఉంటాయి, ప్రతి గంట కూడా కలవరం పడుతూ ఉంటాయి. నీకెందుకు కలవరం చెప్పు? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నువ్వు సమాధానంగా ఉండు. సమాధానంగా ఉంటే దేవుడు అన్నీ కూడా సమకూర్చి పెడతాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటంటే మనం ధరించుకోవాలి ప్రేమ అనే బంధాన్ని. మరి సమాధానము మన హృదయంలో ఎప్పుడూ కూడా నిరీక్షణ, ఓర్పు లేనటువంటి వారు ఏం మాట్లాడతారో తెలీదు, ఏం పని చేస్తారో తెలీదు కదండి, వారు ఎలా ముందుకెళ్తారో తెలీదు. ఎప్పుడు ఎక్కువ బంధాల కోసం మాట్లాడుతుంటారు. వాళ్ళకి బంధం అంటే తెలియదు. తెలుసా మీకు? బంధాలు, రిలేషన్షిప్ కోసం మాట్లాడుతుంటారు. అసలు రిలేషన్షిప్ అంటే వారికి తెలియదు. మనం క్రీస్తుతో అంటగట్టబడిన వారము, క్రీస్తుతో కడగబడినటువంటి వారము, క్రీస్తుతో నడిపిస్తున్నటువంటి వారు, పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నాడని ఒక సమాధానం అనేటువంటిది మనం కలిగి ఉండాలి. ప్రియులరా, ఎలాగబడితే అలా మాట్లాడితే దేవుడు నీ దగ్గర ఉండడు బిడ్డ. వల్గర్నిస్గా మాట్లాడితే ప్రార్థన ఎంత చేసినా వ్యర్థమే. సమాధానము కావాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మదేవుడు సమాధానకర్త, అధిపతి. ఆయన ఆధీనంలో మనం ఉన్నామని తెలుసుకోవాలి. మనకు వచ్చే ఆశీర్వాదాలు బోల్డెలుగా మిస్ అయిపోతుంటాయి. మన మాట వలన, మన మాట తోలనాడడం వలన, ఏమండి, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం వల్ల కూడా ప్రియులరా సమాధానం ఉండదు. తక్కువ మాట్లాడి దేవునికి దగ్గర అవ్వాలి. ఏమండి, దేవుడు ప్రతి మాటకి కూడా ఒక లెక్క ఉందని చెప్పాడు కనుక ఆ లెక్కను కూడా దేవుడు ఒకరోజు ఆయన సింహాసనం ఎదుట మనల్ని తప్పుకు అడుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, మీరు ఒక స్థితి అంటే చివరిగా మనం ఒక మాట చూపించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మరి 4:8 మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇతడు మీ వద్దకు వచ్చిన వాడై వీరిక్కడ సంగతులన్నీ మీకు తెలియచేద్దుడు. కనుక దేవుని బిడ్డలారా, నేను ఏ రీతిగా అయితే సువార్తను ప్రకటించానో నాకు సహోదరుడున్నాడు కనుక ఒనేసిమును మీ వద్దకు నేను పంపిస్తున్నాను. ఆయన ఉపవాసం ఉండగలడు, ప్రార్థించగలడు, మిమ్మల్ని నడిపించగలడు, బలపరచగలడు, అన్నీ కూడా చేయగలడు. కనుక నేను ఎంత కష్టపడి బాధపడి ఇక్కడ ఎంత భారముగా నా సువార్తను ప్రకటిస్తున్నానో ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియచేస్తాడు అని చెప్పి పౌలు ఇక్కడ దేవుని బిడ్డరా ఒనేసిముని తన యొక్క జత పని వారి దగ్గరికి పంపించినట్లుగా బైబిల్ లేఖనాల్లో మనం ఇదంతా కూడా ఎలాగ జరుగుతుందంటే దేవుని బిడ్డరా కేవలము ప్రేమ ద్వారాగానే ఈ పరిచర్య అంతా కూడా దేవుడు పౌలు గారికి అప్పగించాడు. ఆయన్ని వాడుకున్నాడు. సువార్తలో, సంఘ పరిచర్యలో, పెద్దలు నియమించడంలో, అన్ని విషయాల్లో, విశ్వాసాలు బలపరచడంలో. అందుకే అంటాడు, నేను దరిద్రతను అనుభవించిన దేవుడు నన్ను దీవించడానికి నిలబెట్టాడు అని. కనుక అటువంటి గొప్ప భారము అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు ఇచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డరా, అటువంటి భారము అనేటువంటిది దేవుడు అప్పగించినప్పుడట దాన్ని చాలా జాగ్రత్తగా మనకి ఏదైనా అప్పగించినప్పుడు, ఒక కుర్చీ వేయడమో, ఒక సాప వేయడమో, మందిరం పరిపూర్ణంగా పరిశుద్ధపరచడమో, లేకపోతే ఒక స్టూల్ ఎక్కడి నుంచి అక్కడికి ఎట్టినా ప్రతిదీ కూడా అది నీ పని అనుకుని నువ్వు చేస్తే దాన్ని తాలూకు ఆశీర్వాదం. కొంతమందికి ఏమవుద్దంటే అలసిపోతూ ఉంటారు. అబ్బా ఇప్పుడు వరకు నేను గృహకూడికి వెళ్ళాను కదా, ఇక మీద వెళ్ళకపోయినా పర్వాలేదు. అబ్బా ఇప్పుడు వరకు నేను శుక్రవారం ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళాను కదా, ఇక మీద వెళ్ళకపోయినా పర్లేదు. అబ్బా నేను చాలా అలసిపోతున్నాను. ఎవరి కోసం అలసిపోతున్నావు నువ్వు? నీ కోసం అలసిపోతున్నావేమో చూసుకో. ఎప్పుడు కూడా భూమి మీద ఉన్నంత వరకు కూడా నువ్వు అలసిపోవడం అనేటువంటి తీసివేసి నిరీక్షణ, ఓర్పు, సమాధానము కలిగి ఉండాలి. ఈ మూడు మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డరా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆయన నీ నిరీక్షణని, నీ ఓపికని, నీ సమాధానాన్ని కూడా
సకల జనులకి కూడా మనం తెలియచేయాలట మన సమాధానం. అటు రీతిగా ఈరోజు మనం ఉన్నామా ప్రియులరా? అందరూ మనల్ని చూస్తూ ఉన్నారు. ఏ రీతిగా మనం ఉన్నాం? మన సాక్ష్యాన్ని మనం ఎంతవరకు మనం కాపాడుకుంటూ ఉన్నాం? దేవుని ఎడల విశ్వాసమైన భక్తితో పరిపూర్ణమైన సఖ్యతతో మనం ముందుకు సాగుతూ ఉన్నామా లేదా అనేటువంటిది కూడా మనకు మనం పరీక్షించుకొని దేవుని ఎదుట మోకాళ్ళు వేసి ఒక్కసారి నిజమే ప్రభువా నాయనా, ఈరోజు ఈ మాటలు నా కోసమే. ఒకవేళ ఓర్పు లేదేమో, నాలో సమాధానం లేదేమో, నిరీక్షణ లేదేమో ప్రభువా అని అనుకున్నట్లయితే మోకాళ్ళు వేయండి. లేదంటే మోకరించలేనటువంటి వారు లేచి నిలబడండి. దేవుడి మాటలు దీవించును గాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, దేవానికి స్తోత్రం. నా దేవాన్ని చిన్న అయ్యా, ఈ ప్రయాణం ఎంతవరకు జరిగింది? ఈ ప్రయాణం కానీ ఇంకా చాలా ప్రయాణం ఉంది నాయన. ఈ ప్రయాణం ముందుకు కొనసాగాలంటే ప్రభువా, ఈ ప్రయాణంలో ముందుకు వెళ్ళాలంటే ప్రభువా నాయన ఓర్పు కావాలయ్యా, నిరీక్షణ కావాలయ్యా, సమాధానం కావాలయ్యా. ఇవి నాయన మరి మా జీవితాల్లో కలిగి ఉన్నామా తండ్రి? ప్రభువా నిజమే, మీ మాటలు చాలా గొప్పవయ్యా. ప్రభువా మేము బజార్కి వెళ్ళినప్పుడు, మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మమ్మల్ని 100 మంది చూస్తున్నారయ్యా. వీళ్ళు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారని మమ్మల్ని పరిశీలిస్తున్నారయ్యా. ప్రభువా వారి ఎదుట మేము ఎలా ఉన్నామయ్యా? మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం దేవ. ఈరోజు మేము నిజంగానే క్రీస్తు బిడ్డలుగా ఉన్నామా? ప్రేమ ధరించుకుని ఉన్నామా? ప్రేమ అనే బంధం మాలో ఉందా? వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నిజమే, యా లోకంలో ఉన్న రిలేషన్ కాదు మాకు కావాల్సింది. మీతో మాకు రిలేషన్ కావాలి ప్రభువా. మీతో మాకు బంధం ఏర్పడాలి ప్రభువా. మీతో మేము బలముగా ఉండాలి ప్రభువా. ఆ బంధము కలిగి మేము ఉన్నప్పుడు ప్రభువా, మీరు మా కొరకు, మేము మిమ్మల్ని ప్రేమించలేదు యేసు ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించారు కనుక నా తండ్రి మీ ప్రేమ గొప్పది నాయనా. పర్వాలేదు, ఇంతవరకు కూడా దేవుడు నన్ను నిలబెట్టేశాడు, దేవుడు నన్ను దీవించేశాడు, ఇక పర్వాలేదని అనుకుంటున్నావేమో. కానీ నిజమే ప్రభా, ఇక్కడి నుంచి రావాల్సిన అసలైన దీవెన మా మీద ఉంది నాయన. అసలైన ఆశీర్వాదం మా మీద ఉంది ప్రభా. దానికోసం ఎదురు చూసి నీ రాజ్య వారసులుగా ఉండడానికి సహాయం చేసి ప్రభా దీవించి, ప్రభా ఆశీర్వదించమని, కార్యము చేయమని ప్రభా, వాక్య విని బిడ్డలందరినీ కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. మా ప్రయాస వ్యర్థము కాదు నా తండ్రి, సంఘము ప్రయాస వ్యర్థము కాదు నాయన. సువార్త ప్రకటించడంలోను, ముందుకు వెళ్ళడంలోను, నిన్ను గణపరచడంలోను ప్రభువా సంఘము ఎంత ముందుకైతే నడుస్తూ ఉందో వారిని దీవించడంలో కూడా అంత ముందుకుంటావయ్యా. అందుని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు విన్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.